హాయ్ హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు రైడ్ డే, సండే. ఈరోజు మనం రైడ్ బయలుదేరుతున్నాం, ఎన్హెచ్ఆర్సీ ఈవెంట్ది. సో ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఇంట్రో ఇద్దామని చెప్పి ఫేస్ ఆన్ ఇంట్రో ఇస్తున్నాను ఫర్ ఎ రైడ్ ఈవెంట్, ఫర్ ఎ రైడ్ వీడియో. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ 5:30 అవుతుంది. ఇప్పుడు రైడ్కి బయలుదేరి ఫస్ట్ మీటింగ్ పాయింట్కి వెళ్ళాలి. ఓన్లీ మా గ్రూప్ మీటింగ్ పాయింట్కి మాత్రం వెళ్తాం. అక్కడ నుండి మా గ్రూప్ అంతా స్టార్ట్ అయ్యి ఈవెంట్కి వెళ్తాం. సో ఈరోజు అయితే ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. జస్ట్ కీప్ ఆన్ వాచింగ్. చూసారా డెబిల్ అయ్యి రైడ్కి అయితే వెళ్ళిపోతున్నా. ఇప్పుడు నాకైతే చెప్తున్నా, నిజంగా రేపు రైడ్ అంటే నైట్ అసలు నిద్ర రావట్లేదు. ఫుల్ ఎగ్జైట్మెంట్. ఏంటంటే నేను నైట్ పడుకుంటాను అనుకోండి, మళ్ళీ రేపు మార్నింగ్ ఎర్లీగా లేచి రైడ్కి వెళ్ళలేమో అని చెప్పి నిద్ర రావట్లేదు. అదో టైప్ ఆఫ్ ఎక్సలెన్స్ అనమాట. మీటింగ్ పాయింట్ దగ్గర మళ్ళీ కలుద్దాం. 700 నార్మల్. మీకు ఒక చిన్న సిచ్యువేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏంటంటే మరి అతను స్కామ్ అనేది ట్రై చేస్తాడో లేదో నాకు తెలీదు. బట్ నా ముందు వెళ్ళిన పర్సన్కి ఆయన పెట్రోల్ లేదు. అమౌంట్ తీసుకున్నాడు కానీ పెట్రోల్ లేదు. మేబీ వాళ్ళు మర్చిపోయి వెళ్ళిపోయి ఉంటారు, లేదంటే మోస్ట్లీ వాళ్ళు మర్చిపోయి వెళ్ళిపోయి ఉండాలి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఆయన కొంచెం పెట్రోల్ కొట్టాడు, కానీ మళ్ళీ పెట్రోల్ కొట్టాడు. వాళ్ళైతే కామ్గా వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళు చూడలేదేమో, మేబీ బికాస్ ఆఫ్ దిస్ జస్ట్ మిస్ అయ్యి ఉంటారు వాళ్ళు స్కామ్కి. రీజన్ అంటే లైక్ ఏంటనేది తెలీదు. స్కామా లేకపోతే అలా జరిగిపోయిందా అని కూడా తెలీదు. బై మిస్టేక్ అయితే పర్లేదు, స్కామ్ అయితే సేఫ్ అయినట్టే. అరౌండ్ 100 రూపీస్ ఆయన కొట్టాడు. మళ్ళీ నేను సపరేట్గా ఆఫ్ రోడ్ ట్రాక్స్కి వెళ్తామే, అవేం అక్కర్లేదు. ఈ రోడ్డు మీద వెళ్తే చాలు. ఆఫ్ రోడ్ కంటే పెద్ద ట్రాక్స్ ఇవే. దట్ ఆఫ్ రోడ్ మీద పడిపోయాం అనుకోండి, ఎవరు ఉండరు, మనమే అలాగా స్టాండ్ బై అవ్వాలి. ఇక్కడ అనుకోండి చుట్టుపక్కల సిటిజన్స్ అందరూ ఉంటారు. అడ్వాంటేజ్ ఇక్కడ ఆఫ్ రోడ్. మళ్ళీ మధ్యలో పెట్రోల్ బంక్స్ కూడా మీకు దొరుకుతాయి, ఫుడ్ ఉంటుంది, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి అన్నమాట. చిన్న షాప్స్ ఉంటాయి. మీరు కావాలంటే మీరు బ్రేక్ తీసుకోవచ్చు ఆఫ్ రోడ్లోని, తెలుసా? హాయ్ హరచంద్ర. హాయ్ హరచంద్ర. అయితే వచ్చాం. ఇప్పుడు మేమైతే మోటోబార్క్ రీచ్ అయిపోయినాం. అండ్ ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ అవర్ గ్రూప్ అడ్మిన్ వంశీ. హిమ్ బాయ్ వంశీ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్. జస్ట్ హలో. హాయ్. అండ్ అందరం వచ్చాము. ఈ బ్రోతో కంటెంట్ స్టార్ట్ చేస్తాను సూన్. చూపిస్తా, చాలా వచ్చినాయి. జస్ట్ హ్యావ్ ఎ గ్లింప్స్. ఓకే, నేను చూపిస్తాను, కంగారు పడదు. First form. Lucky first guy. This is your pass. Okay. So you are number 1 on this track. Okay. Number 1. Boy, isko number. First form. Okay. Thank you. This is sir. Okay sir, andro please. So this is the coupons which you are giving for breakfast, lunch and refreshments. ఇది బ్రేక్ఫాస్ట్ కి, లంచ్ కి 2 టాటా గ్లూకోస్ ఇస్తున్నాం. మీరు ఎప్పుడైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మిస్ అయిందంటే నేను మళ్ళీ ఇవ్వలేను. తప్పు కదా భయ్యా, అలా ఎలా కుదురుతుంది? తప్పదు. ఫస్ట్ బై ఫస్ట్ వర్షం పడుతుంది. జస్ట్ జూమ్ కరో. వాటర్ బాటిల్ ఒకటే ఇస్తారా? మధ్యలో ఇస్తారు. క్యాబ్ వచ్చామా? అది కూడా చేసావు క్యాబ్ రాలేదు అయితే. టెంపరేచర్ బాటిల్. ఓ సూపర్ సౌండ్స్ గుడ్. అరే This is the guy. This is number 1 registration.
Sudhir. ఇప్పుడైతే ఆఫ్ రోడ్ ట్రాక్ అన్నీ చూసి వచ్చాం. అటు సైడ్ ఆఫ్ రోడ్ ట్రాక్ ఉంది. సో నా ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలి. బ్రేక్ఫాస్ట్కి కూపన్స్, breakfast with my bikers team. You can see all. ఇంక స్టార్ట్ అవ్వలేదు. అబ్స్టికల్ ట్రాక్ అనమాట ఇది. ఇలా వెళ్ళి అది కవర్ చేసుకుంటూ అలా వచ్చి మళ్ళీ రావాలి. మేబీ ఎన్ని ల్యాబ్స్ ఉంటాయో తెలీదు. లెట్ మీ చెక్. స్లో రేస్ అయితే పోయింది. నాకు ఎప్పుడు స్లో రేస్ కలిసి రావట్లేదు. చూద్దాం నెక్స్ట్ టైం. Gol, shabash. క్లచ్ బేసిక్ థింగ్స్ అనమాట. ఇవన్నీ కవర్ చేస్తాం దీంట్లో. సో ఈ బేసిక్ నీడ్స్ మీరు చూసుకుంటే కనుక మీ బైక్ రన్నింగ్ లాంగ్ రన్లో చాలా బాగుంటుంది. సార్ ఈ ఎరా మార్క్ నుంచి ఈ ఎరా మార్క్ మధ్యలో ఉండదు సార్. డౌన్ అవ్వకూడదు, అలాగే హైప్ అవ్వకూడదు. ఓకే. ఓన్లీ ఫుడ్ కూపెన్స్ ఉంటేనే అవుతుంది. అందుకే అందరూ ఫుడ్ కూపెన్స్ చూపిస్తున్నారు. ఇప్పటివరకు ఇక్కడ ఎంజాయ్ చేసాం. వాళ్ళు డ్యాన్స్లు అవి చేస్తుంటే చిన్న డ్యాన్స్ అది ట్రై చేశాను. బట్ ఇట్ ఈస్ అ సిట్టింగ్ డ్యాన్స్. బట్ ట్రైడ్ ఏదో ఒకటి అలా చేస్తాం. మాకు మనం ప్రొఫెషనల్ కాదు కాబట్టి మేము గెంతులు వేస్తాం అనమాట. అక్కడ ఫిట్నెస్ ఈవెంట్ అవుతుంటే మేము ఇక్కడ జింబో ఫిట్నెస్ చేస్తాం. బట్ ఎనీవే అక్కడ ఫిట్నెస్కి వెళ్తున్నా. లెట్ మీ ట్రై. ఆఫ్ రోడ్ ఆన్ రోడ్ మొత్తం దొలగొచ్చాడు ఈరోజు మా ఆర్గనైజర్. ఏ మాట వర్త్ అనమాట. వర్త్ కంటే మించి ఇది యాక్చువల్గా ఈ రైడ్ మాత్రం. నేను 700 కట్టాను, 700. బట్ ఇట్ ఈస్ వర్త్ మోర్ దెన్ 2000 రూపీస్ అనమాట. అంతే కదా అస్సలు అంటే లైక్ 700కి ఇంత సెటప్, ఇంత అరేంజ్మెంట్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఈవెన్ క్రాస్ ఇండియా కూడా ఇది జరగదు అనమాట ఇంత తక్కువ కాస్ట్కి. దొలగొచ్చాడు ఆవిడ హేమంతే. ఏ మాట 1 by 1 ఇన్ కేస్ అక్కడ ఎవరైనా పడినా వీల్ హ్యావ్ సమ్ టైమ్ టు లైక్ వాళ్ళకి లెగిచి బయటికి రావడానికి వీల్ గివ్ సమ్ టైమ్. ఓకే, ఐ హోప్ ఐఎమ్ ఆడిబుల్ టు యూ ఆల్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇఫ్ నా బైక్ R15 అన్న, లైక్ నా బైక్ చిన్నదన్న, ఆఫ్ రోడ్ ట్రాక్ లో నాకు భయం వేస్తుంది. లైక్ సో ఫర్ దట్ from side of KTM, Suresh Gar is providing ADV 390 for test. Your head is under some vehicle. If you don't have a good helmet, your head will be crushed. Just tap them. Ask them. Tap them on their shoulders. Ask them to tell their name. If they are okay, like మీరు పుష్ చేసినప్పుడు 2 inches inside and don't leave it completely. 2 inches inside and leave it. అంతేనా?
Done? Thank you, sir. అనే కాన్సెప్ట్ లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్ అండ్ ద ఫన్ వి ఆర్ హ్యావింగ్ టుడే. Credit goes to Thompson. ఇప్పుడైతే నేను మెయిన్ ట్రాక్ మీదకి వెళ్ళాలి. ఐ వాంట్ గో ఆన్ టు దట్ ట్రాక్. నేను చిన్ మౌంట్ చేసుకొని నేను వెళ్తాను. ఓకే, దుల్లో వచ్చాడమ్మా. ఈ రైడ్కి కూడా థామస్ బ్రో ఉన్నాడు. ఆఫ్ కోర్స్ మనం కూడా అలాంటి బైక్స్ తొందరగా తీసుకుందాం. సో ఇప్పుడైతే కొంచెం ట్రాక్ ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది. నేనైతే ఇది యూజ్ చేసుకున్నా. స్కిడ్ లైక్ డ్రిఫ్ట్ చేయడానికి అయితే ట్రై చేశాను, బట్ కొంచెం ఒక దగ్గర అవుతుంది, ఇక్కడ అవుతుంది, అటువైపు అవ్వట్లేదు. ఇట్ వాస్ గుడ్. అండ్ కమింగ్ టు ద మెయిన్ ట్రాక్ అన్నీ అయిపోయినాయి. ఈ స్టార్టింగ్లో ఒకటి ఉంది, అదొకటి బంప్ ఎక్కువ ఉందన్నమాట. మల్టిపుల్ బంప్స్ ఉన్నాయి, దానివల్ల బండి కొంచెం కింద తగులుతుంది. మిగతాదంతా భలే ఉంది. అదంతా కూడా క్లియర్ అయిపోతుంది. నాది అన్నీ క్లియర్ అయిపోయినాయి. దట్ ఈస్ వై ఐ సే ఆఫ్ రోడ్ ప్లస్ ఆన్ రోడ్ ఈస్ బెస్ట్. నేనైతే వర్తనే అనాలి. నా బైక్ది ఫుల్ కొడుతున్నాను కానీ ఏం అవ్వట్లేదు. దట్ ఈస్ సంథింగ్ ఐ ఎక్స్పెక్ట్. చాలు, ఇంక దానికి మించి నాకు ఇంకేం ఇవ్వక్కర్లేదు. ఏమో చాలా రోజుల తర్వాత ఈ ట్రాక్ మీదకి మళ్ళీ వచ్చాను అనమాట. ఇలాగా అందులో సింగ్. Hi, namaste, hello, good morning. Sorry, good evening. Good evening. We have one special guest appearance. बढ़िया, अरे बढ़िया था यार. छोटा भाई बढ़िया किया. Oh, छोटा राइडर, hi बोल. Hi. How many years, boy? 8 years. 8 years. What is your name? Riyansh Patnaik. Oh, nice to meet you. Hey, school? Vishakalali. Wow. Super man. హిడెన్ జెమ్స్. చిన్న పిల్లల్ని ఫ్యాషన్లో చూస్తే భలే ఉంటుంది. భలే ఉన్నాడు, ఇంత ఉన్నాడు కానీ బండి కొల్లగొట్టేస్తున్నాడు. అరే సో హాయ్. ఇప్పుడైతే వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్ మా రైడింగ్ గ్రూప్లో. హీఈస్ ఫ్రమ్ ఇండియన్ నేవీ అండ్ హీస్ నేమ్ ఇస్ మిస్టర్ విజయ్. అండ్ ఆయన మీకు ఇంట్రొడక్షన్ అన్నీ ఇస్తారు. లెట్ మీ జస్ట్ గివ్ ఆన్ టు ద మైక్. హలో సార్. Hello guys. How are you? I'm fine, sir. Sir, just introduce yourself and share anything if you can, sir. Come on, sir. I'm working in Indian Navy. Today I am here to participate in the motor race, and it's an awesome experience. And we have got good buddies here, really. Recently I took the Enfield bike and I started to explore myself. At the same time also I would like to explore the bike riding also. And recently I have participated in the group of ABB. They have good buddies are there. And I met this guy in here. He's a good at here. That's it. Sir, actually, I would like to ask how your passion started into this biking. Actually, you know, our Indian forces are mainly concentrated on very much discipline and everything. Yeah. So I think
they don't have that much time to get into this passion because they need to train themselves continuously. They need to work on their daily basis. You know, everything for their life is their defense and the Indian, right? How do you adjust the time for this passion? Basically, we have a like work slots are there. Okay, dependent. And we sign in 24 into 7 hours there. But we have divided into group 2 and watch wise. And on the watch, I think we have perform our duties from the behalf of the Indian Navy. Whatever we get the tasks are there. And the second thing, when I coming to my passion, I have to give the time to myself. Other then I can explore myself. And when you go to the day-by-day task with the Indian Navy, obviously you will be tied on with your task. But if you are maintain your fitness level and if you work out and physical activities, there you can get some boost up yourself. Then obviously then you can boost up yourself to and participate in these kind of events, and you can explore your events. So from my side, one small question: if anyone interested into this passion, if they want to join, what you suggest and how they can start? I suggest to one thing, okay, just get the clarify about yourself and what would like to do in your life. Don't behind the runs and the goals and whatever done it in your family. Just click on yourself and what you have to done and what is your capacity to do. Then follow on that one. Whether it's Navy or Army or Air Force or Defense, anyone. And I would like to suggest to find your passion, where you want to go there, and don't run behind some other goals. That's it. Sir, any slogan from our defense side? Like, you know, you follow on. Yeah, the famous one, okay, I would like to remember the person, okay, one who have participated in the Kargil Divas Vijay, the Captain Vikram Batra. The slogan, I think, on behalf of the Captain Vikram Batra, I would like to say here, "Ye Dil Mange More." That's it. Oh, Dil Mange More. Badhiya, sir. Thank you so much. I love Indian defense. All sectors, Indian Navy, Indian Air Force, Indian Army. There is something that is protecting us, these people, and these are our hearts, right? Thank you guys. Thank you everyone. Thank you. Pakka. Race track. Mana Justin brother. Mana Hima Bun. All onto the track. భలే రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. తుల్లబడుతున్నారు ఒక్కొక్కరిని. ఏ వెహికల్ కూడా చిన్నది కాదు, నాది కూడా టైం వస్తుంది. బట్ యూనో విల్ చెక్. మా బావోయ్ భలే ఉంది. ఓకే, దిస్ ఈస్ వాట్ ద ఎక్స్పీరియన్స్ ఆన్ ఆఫ్ రోడ్. ఇదే ఎక్స్పీరియన్స్ అనమాట. లేప్ 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 అది 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 అయ్యి. మా ఈవెంట్కి కెమెరామ్యాన్. కష్టపడుతున్నా ఫ్రెండ్స్. మంచి అవుట్పుట్ వస్తే మాత్రం ఇన్స్టాలో పోస్ట్ చేస్తాం. నాకు తీసిన భయ్యా కోసం కూడా ఒక మంచి వీడియో చేస్తాను. ష్యూర్. వచ్చేస్తుంది. నేమ్ ఇన్స్టాగ్రామ్ క్రిష్ ఫోటోగ్రఫీ హరిశ్చంద్ర. స్టే ట్యూన్. చూడండి. వచ్చేసాడు. రైడర్స్కి కానీ ఆఫ్ రోడ్ ట్రాక్ రోజు అంతా వదిలేస్తే చెదగొట్టి వదిలేస్తారు. ట్రాక్లా ఉండదు ఇంకా. అమ్మ అది కదా ఎడ్డలేనండి. వీళ్ళందరూ ఇప్పుడు ట్రై చేస్తున్నారు. నేను ఆల్రెడీ ట్రై చేసి ట్రాక్ మీద ఎంజాయ్ చేసి వచ్చాను అనమాట. అందుకే ఇంత రిలాక్స్ ఉన్నాను. ఎందుకంటే యూనో నా బైక్కి నాకున్న ఎక్స్పీరియన్స్కి నేను రైడ్స్ అంటే లైక్ గ్రూప్లో చేయలేను అనమాట. బికాజ్ ఇంకా లైక్ లెవెల్ 1 or 2 అలా ఉంటామన్నమాట. సో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ ఉంటున్నాం కాబట్టి గ్రూప్లో వెళ్ళే ముందు ఐ నీడ్ టు గెట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనమాట. దాని తర్వాత ఐ కెన్ గెట్ ఇన్ టు ద ట్రాక్ ఇన్ టు ఒరిజినల్ రైస్. బట్ ఎనీవే ట్రాక్ మాత్రం భలే ఉంది. నా బండి చూపిస్తాను అలా అయింది ఆఫ్టర్ ట్రాక్. పాపం దీన్ని అంత చక్కగా చూసుకుంటానే చెత్త
చెత్త, అంత చెత్త. హెల్మెట్ నాశనం, కొంప అయిపోయింది. ఇంటికి వెళ్ళి అన్నీ తోముకొని క్లీన్ చేసుకోవాలి. మొత్తానికి ఫ్యాంటాస్టిక్ ఉంది రైడ్ మాత్రం. ఇది అంతా కూడా ఆర్ఎస్ఏ మోటో పార్క్. ఎవరికైనా కావాలంటే యూ కెన్ కమ్ హియర్ అండ్ ఎంజాయ్. పేమెంట్స్ అవి ఉంటాయి, యూ కెన్ డూ ఇట్ అండ్ 1 hour 2 hours యూ కెన్ ఎంజాయ్. ఎట్ ఫైనల్ వీ కేమ్ డే ఎండ్కి అయితే వచ్చేసినాం. సో దీస్ ఆర్ ఆల్ ద ప్రైజెస్. ఎవరెవరు ఏం గెలిచారనేది వస్తుంది. బైక్ రైడా వన్ ఆఫ్ ద గ్రూప్ విచ్ ఐ యామ్ ఆల్సో ఎ మెంబర్. అలా పడిరా దాన్ని. True biker bro. This will tell it is a true biker. సాయంత్రం పార్టీ ఉంది అయితే. పార్టీ గట్టిగా. ఫైనలీ స్టార్టెడ్ హోమ్. మంచి మెమరీస్. ఓకే, అంత మంచి డేటా అంతా కలెక్ట్ చేసుకొని వీఆర్ లీవింగ్ నౌ. సో ఫుల్ టైర్డ్ అయిపోయినా యాక్చువల్గా అయితే. ఫుల్ మెమరీస్, ఫుల్ లెసన్స్, అన్ని రకరకాలుగా ఉన్నాయి. బాగుంది యాక్చువల్గా ఎక్స్పీరియన్స్ కూడా. ఐ జస్ట్ రీచ్డ్ హోమ్. ఇంటికి రీచ్ అయిపోయి ఫ్రెష్ కూడా అయిపోయాను. సో రైడింగ్ దగ్గర నుండి మనకు వచ్చిన గుడ్డీస్ అన్నీ ఇప్పుడు చూద్దాం. కీ చైన్ అండ్ పెన్, 2 badges, నైట్ హాక్ రైడింగ్ క్లబ్ తాలూకా క్యాప్, వాళ్ళ దగ్గర నుండి ఇచ్చిన వాటర్ బాటిల్. దిస్ ఈస్ మై చోటా లగేజ్ బ్యాగ్. ఎప్పుడైనా నేను బయటికి రైడ్స్కి అట్లకి వెళ్ళినప్పుడు తీసుకుని వెళ్తాను. ఒకసారి ఛాయ్ తాగిస్తే ఇంక మొత్తం సెట్ అయిపోద్ది. ఈ రోజుకైతే వ్లాగ్ ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. వీఆర్ నియర్ టు 100 subscribers సూన్. ఎంతమంది ఉన్నారో మిగిలిన వాళ్ళు కంప్లీట్ చేసేసి వీ కెన్ గో ఫార్వర్డ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. గుడ్ నైట్, బాయ్ బాయ్, sayonara, peace out.